ఉంది. వెంకటేశ్వర స్వామి, పద్మావతి మరియు లక్ష్మీదేవి కథ. పద్మావతి అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అవతారం. హిందూ పురాణాల ప్రకారం ఒకానొక సందర్భంలో భృగు మహర్షి శాపం వల్ల లక్ష్మీదేవి వైకుంఠం నుండి వెళ్ళిపోతుంది. ఆమెను వెతుకుతూ శ్రీ మహావిష్ణువు భూలోకానికి శ్రీనివాసుడి రూపంలో వస్తారు. లక్ష్మీదేవి భూలోకంలో ఆకాశరాజు కుమార్తెగా పద్మావతి అనే పేరుతో జన్మిస్తారు. పద్మావతి అంటే తామర నుండి ఉద్భవించినది అని అర్థం. ఈ పేరు ఆమె ఒక తామర పువ్వులో దొరకడం వల్ల వచ్చింది. శ్రీనివాసుడు పద్మావతిని చూసి ప్రేమలో పడతారు. అయితే పెళ్లి కోసం కుబేరుడి నుండి భారీగా అప్పు తీసుకుంటారు. ఈ పెళ్లి తర్వాత శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామిగా మరియు పద్మావతి అమ్మవారు తిరుచానూరులో కొలువైన అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తారు. లక్ష్మీదేవి స్వామిని వెతుకుతూ తిరుమలకు వచ్చి పద్మావతి ఆమె అవతారమే అని తెలుసుకుంటారు. అలా లక్ష్మీ, పద్మావతి మరియు వెంకటేశ్వర స్వామి ఒకే చోట కొలువై ఉంటారు. అందుకే తిరుపతి వెళ్లిన భక్తులు మొదట పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.